హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. నన్ను కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. నన్ను రక్షించుకున్నందుకు వందనాలు ప్రభు. యేసయ్యా నీకే మహిమ ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి అని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్యా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభు. నీ శక్తి దయచేయండి ప్రభు. యేసయ్యా యేసయ్యా మా హృదయాన్ని ప్రభు యేసయ్యా మీరే నీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మా ప్రాంతాన్ని ప్రభు ఈ యొక్క స్థలాన్ని మీరే ఆవరించండి అని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి మహిమ ప్రభు. అద్భుతకరుడా నీకే మహిమ ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ. నీ అభిషేకాన్ని దయచేయండి ప్రభు. హల్లెలూయా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అందరం అన్య భాషలతో అభిషేకించు. నది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం. తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం. కృతకాల దినములు తండ్రి నీ ఆత్మతో నింపుమా. కృతకాల దినములు తండ్రి నీ ఆత్మతో. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. తాకుమా, జీవనది వలె ప్రవహించు. అంతకాల అభిషేకం అందరం కలిసి సర్వజనుల కోసం. అంతకాల తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఈ రాత్రి నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి అని దేవుని అడుగుదాం. నీ ఆత్మతో నీ అభిషేకంతో ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యము చూడగా. దయచేయుమా, మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా,
తాకుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధించు. కార్మెలు కొండ పైన గొప్ప ఆవరించగా కార్మెలు కొండ పైన ఆహాబు భయపడినా అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించు అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కృతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కృతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా సీనాయి పర్వతం ఓ ఇశ్రాయేలు సైన్యమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమున అన్ని పొదవాళ్ళు నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు సైన్యమా మాతో కూడా ఉన్నవాడా మండే మండే అగ్నల్లే రా దేవా రాత్రి ఎక్కించు మమ్మల్ని అభిషేకించు మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా ప్రభా అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే ప్రవహించుమా
జీవనది వాలే కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో కొత్తకాల దినములివి ఈ రాత్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపడం దేవుడు అడుగుదాం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మ రాత్రి నీ ఆత్మతో నింపడం దేవుడు అడుగుదాం తండ్రి నీ ఆత్మ మండే అగ్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు యజ్ఞాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు యజ్ఞాలల్లే నన్ను తాకుమా నది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే నా దేవా రాత్రి ఆశలతో అభిషేకించు యజ్ఞాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే ప్రవహించుమా జీవనది వాలే తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా ఈ రాత్రి నీ ఆత్మతో నింపండి ప్రభువా నీ అభిషేకంతో మమ్మల్ని అభిషేకించండి అని దేవుని అడుగుదాం హల్లెలూయా 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 మండే అగ్నల్లే నా దేవా భాషలతో అభిషేకించు యజ్ఞాలల్లే నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా మండే అగ్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వాలే ప్రవహించుమా అర్చకాల అభిషేకం సర్వజనుల కోసం అంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అర్చకాల అభిషేకం సర్వజనుల కోసం దినములివి నీ ఆత్మతో నింపుమా ఈ రాత్రి యేసయ్యా నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా కర్మెలు కొండపైన గొప్ప శబ్దం ఆవరించగా భయపడిన వర్షము కుమ్మరించుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా పడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్ని నా దేవా భాషలతో అభిషేకించు
నన్ను తాకుమా నది వలె ప్రవహించుమా మండే అన్నలే నా దేవా భాషలతో అభిషేకించు ఏసే కాలల్లే నన్ను తాకుమా నది వలె మండే అన్నలే నా దేవా భాషలతో అభిషేకించు ఏసే కాలల్లే నన్ను తాకుమా జీవనది వలె జీవనది వలె యేసయ్యా ఈ రాత్రి జీవనది వలె మమ్మల్ని ప్రవహించు నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి దేవుడు మండే అగ్నల్లే ప్రభువా ఈరోజు ఆవరించండి మమ్మల్ని ఆవరించండి మమ్మల్ని తాకండి ప్రభు మమ్మల్ని ముట్టండి ప్రభు ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి అని దేవుని అడుగుదాం అన్య భాషలతో అభిషేకించండి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అచ్చకాల అభిషేకం సర్వజనుల కోసం కాల దినములి కొంతకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా కొంతకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా తండ్రి ఆత్మతో తండ్రి ఆత్మతో నింపుమా ఈ రాత్రి నీ ఆత్మతో నింపండి దేవుణ్ణి అడుగుదాం యేసయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి నీ అభిషేకించండి మమ్మల్ని ముట్టండి మమ్మల్ని తాకండి అని దేవుణ్ణి అడుగుదాం హల్లెలూయా 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 గొప్ప దేవా ఈ రాత్రి మమ్మల్ని తాకండి మమ్మల్ని ముట్టండి ప్రభువా యేసయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి నీ పరిశుద్ధ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా మీరే ప్రభువా మా పక్షాన ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా యేసయ్యా నీవే లేకపోతే ప్రభువా మేమేమైపోయే వాళ్ళం నీ ప్రేమ లేకపోతే మేమేమైపోయే వాళ్ళం ప్రభువా యేసయ్యా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవా నీకే వందనాలు ప్రభువా మీకేమిచ్చినా ఏ రుణాన్ని ప్రభు నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభు కేవలం నేను స్తుతించడం ద్వారా కేవలం నేను గణపరచడం ద్వారా అనే దేవుని రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం యేసయ్యా నీకే వందనాలు ప్రభు యేసయ్యా నీకే వందనాలు ప్రభు యేసయ్యా మమ్మల్ని అభిషేకించండి రాత్రి మీరే మమ్మల్ని ముట్టండి ప్రభు మేము చేసే ప్రతి ప్రార్థన మా ప్రతి కన్నీరు ప్రభు మీరు ఈ రాత్రి తుడబోతున్నందుకు వందనాలని దేవుని అడుగుదాం యేసయ్యా నీకే వందనాలు ప్రభువా మా హృదయంలో ఏదైనా నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ప్రభువా ఇప్పుడే క్షమించి ఇప్పుడే మన్నించండి ప్రభువా శుద్ధ హృదయాన్ని దయచేయండి ప్రభువా పరిశుద్ధత దయచేయండి ప్రభువా యేసయ్యా ఈ యొక్క ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా ప్రభువా యేసయ్యా నీకే వందనాలు ప్రభువా కోతకాల దినములు అంటున్నాం ప్రభువా నీ ఆత్మ చేత నింపండి ప్రభువా ఈ రాత్రి నీ ఆత్మీయమైనటువంటి కార్యాల్లో ప్రభు మేము పాలిభాగస్తులుగా ప్రభు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రభువ మండి అగ్ని వలె ప్రభువ మా యుద్ధకు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువ నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ హల్లెలూయా యేసయ్యా ఈ ఆరాధన అంతటిని ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ మాలో ఏదైనా దోషం తప్పిదము ఏమైనా నీకు వ్యతిరేకమైనది ఉంటే ప్రభువ ఇప్పుడే ప్రభువ క్షమించమని అడుగుచ్చు ప్రభు
యేసయ్యా కేవలం నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఇక్కడ ఉంచావని నమ్ముచు ప్రభువా. మేము చేసే ప్రతి ప్రార్థన కన్నీరు ఆల్రెడీ మీరు విన్నారని మేము నమ్ముచు. యేసయ్యా మా బాధలు, మా సమస్యలు, మాకున్న ఇరుకులు, ఇబ్బందులు మీరు చూస్తున్న దేవుడు ప్రభువా. యేసయ్యా ఏ మనుషుడికి చెప్పిన ప్రభువా అవి వాళ్ళు తీర్చలేనివి ప్రభువా. కానీ యేసయ్యా నీవు మాత్రమే, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఈ రాత్రి మీరే ప్రభువా మా ప్రార్థనలన్నిటిని మీరు వినండి ప్రభువా. ఈ రాత్రి మీరే ప్రభువా మా ప్రార్థనలు అంగీకరించుకొని ప్రార్థన చేస్తాం. ఈ పాటలు అలాగే ఆరాధన అంతటిని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ మీరే మాత్రమే ప్రభువా మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరి ఇప్పటి వరకు చాలా పాటలు పాడాం, స్తుతి ఆరాధన చేశాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానం చేసి మనందరం ప్రార్థన ఎక్కువ చేద్దాం. పాటల కంటే ప్రార్థన ఎక్కువ చేద్దాం. ఈ యొక్క కూడిక పేరే ప్రార్థనా కూడిక. మరి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి సంఘ కాపరిగా నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రతి యొక్క మనిషికి చాలా శ్రమలు, కష్టాలు వస్తాయి. ఇది లెంట్ డేస్, శ్రమల దినములు. ఏం పేరు వీటి పేరు? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దినాల పేరే శ్రమల దినాలు. అంటే యేసయ్య మన కొరకు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి, మన పాప శాపాన్ని తొలగించటానికి ప్రభువు తాను మన కొరకు బలి అయి తను సిలువలో శ్రమపడిన యొక్క శ్రమల దినం జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు నిజంగా మంచి అవకాశం మనకు దొరికింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన సిలువ మరణానికి అప్పగించబడక ముందు వచ్చిన శోధన జయించటానికి, వచ్చిన సిలువ మరణము జయించటానికి ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు అలాగే శరీర సంబంధమైన చెడు కార్యాలన్నీ నలగగొట్టబడి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడేదే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అందుకే చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో చూస్తే ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా, అలాగే ఏదైనా శోధన కష్టం వచ్చిందన్నా, ఏదైనా శత్రు దేశాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయన్నా వారు ముందు దేవుని దగ్గరికి వెళ్ళి
ప్రభువా నీవే మా దేవుడవు, నీవే మా దిక్కు అని యెహోషువపాతు ఏ విధంగా ప్రార్థించాడో మనందరికీ తెలుసు. ఆయన దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ ప్రభువా నీవే మా దిక్కు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీవే మా దిక్కు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనకు కూడా ఎవరి దిక్కు అండి? దేవుడే దిక్కు. అనేక శ్రమలలో నుండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ 2025 3వ నెలకు వచ్చాం. ఈ 3వ నెలలో 2వ శుక్రవారానికి వచ్చాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం ఇంకా మిగిలి ఉన్న బాధలు పోవాలంటే, ప్రతి కీడు నిన్ను విడిచిపోవాలంటే, వెంటాడి తరుముతున్న ప్రతి సమస్య నిన్ను విడిచిపోవాలంటే ఒక ఉపవాస ప్రార్థన ద్వారానే మాత్రమే అది సాధ్యము. హల్లెలూయా. నీ బలహీనతలు పోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నీ యొక్క ఆర్థికపరమైన అప్పుల బాధ, మానసికమైన ఒత్తిడులు, సమస్యలు తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా మనము సమస్యలలో నుంచి విడుదల పొందుతాము, శరీర బలహీనతలతో నుంచి విడుదల పొందుతాము, అనారోగ్యాలలో నుంచి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మనకెంతో విడుదలనిచ్చేది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. వాళ్ళు ఏ శ్రమలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ విధమైన బాధలో ఉన్నారో 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిరీక్షణ గలవారై. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిరీక్షణ అంటే ఏంటి? అందరు చెప్పండి. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. దేని కొరకు ఎదురు చూడడం? పోయిన నెల వరకు, ఆల్ నైట్ ప్రేయర్ వరకు, లేక ఈరోజు ఉదయం వరకు నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం కొరకు నిరీక్షణ కలిగి ఉండడం. హల్లెలూయా. మనకేమో ఎక్కడ లేని భయం, ఆందోళన, కలవరం, ఏమైపోతామో, ఏమైపోద్దో, ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయో, ఏ విధమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయో అని ఎప్పుడు కలవరపడుతూనే ఉంటాం. ప్రార్థన చేస్తాం, కలవరపడతాం. కలవరపడొద్దంట. ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. అందరు చెప్పండి, ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. అందరు చెప్దాం, ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. మనందరం కూడా కొంతకాలంగా కొన్ని ఆల్ నైట్ ప్రేయర్స్లో మరి రవీందర్ సార్, సలోమి గారి కుటుంబం కొరకు ఎన్నో మార్లు ప్రార్థన చేశాం. కోర్టు కేసు విషయంలో ప్రార్థన చేశాం. పిల్లల మీద క్వాస్ అనేది తొలగిపోయేటట్లుగా, అలాగే ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోయేటట్లు క్వాస్ వేశారు. ఆ తర్వాత రవీందర్ సార్ మీద, తల్లి మీద ఉన్నటువంటి ఆ యొక్క కేసులు విడుదల కావడానికి ఒక ఉద్యోగస్తుడు అయ్యుండి కోర్టుకి వెళ్ళి ఎదురు చూడాలంటే చాలా చాలా ఇబ్బంది. ఆ పరిస్థితిలో కేవలం దేవుడే. దానికంటే ముందు నైటే ఏం చెప్పారు, సలోమి గారు ఏం చెప్పిందంటే, అన్న మీరు పోయి మా అత్తమ్మతో మాట్లాడండి. హల్లెలూయా. కానీ సార్ ఏమన్నాడో తెలుసా? ఎవరితో ఎవరు మాట్లాడాల్సిన అవసరము లేదు, నేను నా దేవునితో మాట్లాడాను, రేపు ఒక అద్భుతం చూస్తానని ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఆ నిరీక్షణ సిగ్గుపడనివ్వదో. మనం ఎదురు చూస్తే దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు ఉన్నాడని, నేను చేసే ప్రార్థన విన్నాడని, నాకు జవాబు ఇస్తాడని, ఇచ్చాడని ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారో వారు, నిరీక్షణ అంటే మరి నిజంగా విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం. నువ్వు విశ్వసిస్తే నిజస్వరూపాన్ని చూస్తావు. ఏ విషయంలో ప్రార్థించావో ఆ విషయంలో నీవు నిజస్వరూపాన్ని చూస్తావు. హల్లెలూయా. అందుకే నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి ఆమేనని యేసు రక్తం అన్న తర్వాత మనం ఎదురు చూసేది దేవుడిచ్చే జవాబు కొరకు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడిచ్చే సమాధానం కొరకు. అంతేగాని అయ్యో నేను ప్రార్థన అయితే చేస్తున్నాను, ఈ ప్రార్థనకు సమాధానం వస్తుందో రావట్లేదని ఎప్పుడు కూడా
మనము అశ్రద్ధగా ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంతో ఉండకూడదు. ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండకుండా దేవుని బిడ్డలముగా నిరీక్షిస్తే ఏం చూస్తాము? అందరు చెప్పండి. నిరీక్షిస్తే ఏం చూస్తాము? చెప్పాలి. నిరీక్షిస్తే ఏం చూస్తాము? మనకు మెట్టల్లాగా, కొండల్లాగా, పర్వతాల్లాగా సమస్యలు, శ్రమలు వెంటాడుతుంటాయి. కానీ మనం ప్రార్థన చేస్తాం. నువ్వు 5 నిమిషాలో, 10 నిమిషాలో, పావు గంటో, అర్ధగంటో, గంటో, రాత్రంతో ప్రార్థన చేస్తుంటావు. ఆ ప్రార్థనకు తప్పకుండా సమాధానము దొరుకుతుంది అని ఏం చేయాలా? నిరీక్షణతో ఎదురు చూడాలా. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీవు నేను దేవుని నుండి సమాధానాన్ని పొందుకోగలుగుతాం. అందుకే ఇంకా కింది మాటలు చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషిస్తూ ఏం చేయాలట? మనం ప్రార్థన చేశాం. ఎవరిస్తారని? అందరు చెప్పండి. ఎవరు సమాధానం ఇస్తారని? దేవుడు జవాబిస్తాడని ఎదురు చూస్తున్న నీలో హృదయంలో ఏం రావాలా? సంతోషం. నేను ప్రార్థించాను, ఎదురు చూశాను, దేవుడు నాకు సహాయం చేశాడని ఒక నమ్మకంతో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఏంది? ఏం కలిగి ఉండాలట? దేని యందు? అందరు చెప్పండి ఒకసారి. దేని యందు? అందరు చెప్పండి. ఏం కలిగి ఉండాలా? శ్రమలో ఓర్పు, నమ్మకం. దేవుని బిడ్డలారా, శ్రమలో ఓర్పు ఉన్నవారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. శ్రమలో, కష్టములో ఓర్చుకుంటే, అయ్యో నాకేమైద్దో అనుకొని నువ్వు తొందరపడితే నీకే నష్టం. కానీ నా ప్రభువు ఉన్నాడో, నేను ప్రార్థించాను, నా ప్రార్థన విన్నాడు, నేను నిరీక్షిస్తున్నాను, ఆ నిరీక్షణలోనే సంతోషిస్తే శ్రమలో ఏం కలిగి ఉండాలా? ఓర్పు అంట. శ్రమలో ఓర్పు. ఎంతకాలం ఓర్చుకోవాలా? ఎంతకాలం ఎదురు చూడాలా? ఇంతకాలం నుండి, ఎంతో కాలం నుండి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను, ఒక పెళ్లి చేయలేకపోయాను, 1,00,000 రూపాయలు అప్పు తీర్చుకోలేకపోయాను, ఒక బంగారం, వెండి ఏదైనా కొనుక్కోలేకపోయాను అంటే మనం ఒక్కోసారి మన ప్రార్థన మనమే నమ్మట్లేదు. హల్లెలూయా. మన ప్రార్థనపై మనకే ఏం లేదండి? నమ్మకము లేక, నిరీక్షణ లేక మనము కలవరపడుతుంటాం. కానీ ఈరోజు, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, మనము నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ఇంకోటి చేయాలంట. తర్వాత చదవండి. ప్రార్థన యందు పట్టుదల. అందరు చెప్పండి. దేని యందు పట్టుదల? చెప్పాలా? దేని యందు పట్టుదల? నీ ఇంట్లో ఒక వస్తువు కొనాలంటే దాని మీద ఏం కలిగి ఉంటావు? పట్టుదల. ఒక ఉద్యోగం రావాలంటే చదువు మీద పట్టుదల కలిగి ఉంటావు. దేవుని బిడ్డల ఒక వ్యాపారం మంచిగా జరగాలంటే దాని మీద పట్టుదల కలిగి ఉంటావు. ఒక సంఘం అభివృద్ధి కావాలంటే దాని మీద పట్టుదల కలిగి ఉంటావు. అలాగే నువ్వు చేసే ప్రతి ప్రార్థన మీద ఏం కలిగి ఉందాము? పట్టుదల. అందరు చెప్పండి. ఏం కలిగి ఉందాము? ఏం పట్టుదల? దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడు, నేను చేసిన ప్రార్థన విన్నాడు, నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థనల యందు ఏం కలిగి ఉందాం? పట్టుదల కలిగి ఉండాలా. ఈరోజు ఉదయం అనుకోకుండా ఉదయమే లేచి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. వ్యక్తిగతంగా ప్రార్థన ఒక 5 నిమిషాల, 10 నిమిషాల, గంట, 2 గంటల ప్రార్థనని కాదు. నువ్వు చేసే ప్రార్థన అది ఎన్ని నిమిషాలైనా ఎవరికి అంగీకారంగా? దేవునికి అంగీకారంగా. ఈరోజు మాకు వాస్తవంగా పాస్టర్స్కు మరి మీటింగ్ ఉంది, నెలసరి మీటింగ్. అది ఆలగడప అనే గ్రామంలో ఉంది. దాదాపు ఒక 30 మంది సేవకులు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ అక్కడ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి, ఆ గ్రామంలో సువార్త పత్రికలు పంచి ఒక ఫెలోషిప్ అయి ఉంటాం. కానీ అనుకోకుండా ఏదో ప్రేరేపణ వస్తుంది. ఏం ప్రేరేపణ అంటే, ఈరోజు మీటింగు పోస్ట్పోను చేయాలా? పోస్ట్పోన్ అంటే వాయిదా వేయాలా? ఎందుకో మనసులో ప్రేరేపణ వస్తుంది. నాకు అర్థం కాలేదు చాలా సేపటి దాకా. నేను మళ్ళీ వెంటనే అందరికీ మెసేజ్ పెట్టి ఈరోజు మీటింగ్ పెట్టాం, కానీ మరి కొద్ది కారణాల వల్ల అది వాయిదా వేయబడిందని నేను 5-6 గంటలకు ఆ మెసేజ్ పెట్టాను. మరి 6:30-7 గంటలకు ఒక వర్తమానం వస్తుంది. సింగరెడ్డిపాలెంలో మరి శేఖర్, సుమలత, జార్జి పాస్టర్ యొక్క కుమార్తెకు
ఒక కుమార్తె లేక పుట్టింది. ఆ పాప చనిపోయిందని పొద్దున్నే 7 గంటలకు నేను విన్నాను. అంటే చూడండి, ముందుగానే దేవుడు ఏం చేస్తాడు మనకి, మేము లేకపోతే మేమందరం అక్కడ ఉండేవాళ్ళం, సమాధి కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళము కాదు. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం ఒక్కోసారి మన ప్రార్థనకు వెంటనే సమాధానము దొరుకుతుంది. ఒక్కోసారి దేవుడు ముందుగానే మరి ఈరోజు కొరకు ఏదో ఒకటి ఏర్పాటు చేసి పెడతాడు. హల్లెలూయా. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కనుక ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం దేవుని బిడ్డలారా, శ్రమయందు ఓర్పు. శ్రమ వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలా? అందరు చెప్దాం, శ్రమలు వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలా? కొంచెం ఓర్చుకుంటే తప్పకుండా నీ ప్రార్థనకు విజయాన్ని చూస్తావు, తప్పకుండా చూస్తావు. నిరీక్షించేదానికి నిజస్వరూపాన్ని చూస్తావు. నువ్వేదైతే దేని కొరకు ప్రార్థించి ఎదురు చూస్తున్నావో ఆ నిజస్వరూపం రావడానికి త్వరగానే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన యందు ఏం కలిగి ఉందాము? అందరు చెప్పాలి, ప్రార్థనలో ఏం కలిగి ఉందాము? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసేవారు పట్టుదల కలిగి ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు ప్రార్థన చేస్తున్నారు. వారు కొంతమంది భోజనం చేయకుండా మరి అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పట్టుదల ఏంది? ఈ 40 రోజుల్లో నేను చేసే ప్రార్థనకు ఒక సమాధానము రావాలి, దేవుడు మేలు చేయాలి, దేవుడు దీవించాలా, ఆశీర్వదించాలా, బాగు చేయాలని ఈ ప్రార్థనలో చాలామంది కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి చేసే మన ప్రార్థన యందు కూడా మనం ఏం కలిగి ఉందాము? చెప్పండి, అందరు చెప్పాలి, ఏం కలిగి ఉందాము? పట్టుదల కలిగి ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. నువ్వు దేని విషయంలో ప్రార్థిస్తున్నావో ప్రభువే అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. ఆయన చెప్పాడు కదా, ఏమని? అందరు చెప్పండి, ఏమని? అడగమని. అందరు చెప్పండి, ఏమని? అడగమని. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇక్కడ నేనుండి ప్రసంగం చేస్తున్నాను, 4 మాటలు దేవుని మాటలు చెప్తున్నాను. నా గొంతుక కొంచెం ఎండిపోయినట్లుగా అనిపించింది. ఇప్పుడు నేను అడగలేవు ఈ వాటర్ కావాలని, కానీ అడగకపోయినా నా అవసరత ఎరిగి, హల్లెలూయా, నా అవసరత ఏంటో ఎరిగి ఇక్కడికి బాటిల్ వచ్చింది. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు సమకూర్చాడు. కానీ దేవుడు మళ్ళీ యేసయ్య చెప్తున్నాడు, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతి వాటిని పొంది ఉన్నామని నమ్మాలట. అడిగే ప్రతి వాటిని ఏం చేయాలా? అదే నిరీక్షణ. హల్లెలూయా. అడిగిన ప్రతిది ఏం కావాలా? పొంది ఉన్నాము. దేవుని బిడ్డ, అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక 2-3 నెలల వ్యవధిలోనే 2 చంటి పిల్లలు చనిపోయారు. ఎంత బాధ, వేదన తల్లులకు తండ్రులకు. దేవుని బిడ్డలారా, అలాగే మన సంఘంలో ఏదో కీడు, మరి ఏదో సాతానుడు, దుష్టుడు, బలహీనతలు, వ్యాధులు వస్తున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి పట్టుదల కలిగి ఏం చేద్దాం? ప్రార్థన చేస్తే అవన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు ఈ రాత్రి పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. నువ్వే విషయంలో దేవుణ్ణి అడుగుతున్నావో అది సాధిస్తాను, అది దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అది పర్వతముల్లాంటి, కొండల్లాంటి, గుట్టల్లాంటి పరిస్థితులైనప్పటికీ అది సదునైన నేలగా చేస్తాడు యేసయ్య. అందుకే ఈ రాత్రి చేసే ప్రార్థన మనము నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో సంతోషిస్తూ, దేవుడు నాకు ఇచ్చాడు, నేను అడిగింది ఇచ్చాడు, అడిగిన ప్రతిదీ పొంది ఉన్నామని నమ్మాలంట. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఏ విషయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఒక ఇల్లు కావాలని ప్రార్థిస్తున్నావు, ఆ ఇంటి కొరకు ఎదురు చూడాలంట. అది నీ యొక్క నిజ స్వరూపాన్ని ఒకరోజు చూస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒక బిడ్డని ఇవ్వాలని అడుగుతున్నావు, కుమారుని ఇవ్వాలని అడుగుతున్నావు, దానికి కొంత టైము దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ సమయాన్ని, నిజ స్వరూపాన్ని నువ్వు చూస్తావు అనే నిరీక్షణతో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా పట్టుదల లేకుండా, అంటే కాసేపు నిద్రపోవడం, కాసేపు ప్రార్థన చేయడం, కాసేపు కాళ్ళు బార కూర్చోవడం, కాసేపు నిద్రపోవడం, అలా కాకుండా కొద్ది నిమిషాలు ఏం చేద్దాం? ప్రార్థన. ఏ విధంగా చేయాలా? పట్టుదల. దేవుని దగ్గరికి వచ్చాం. యాకోబు ఏం చేశాడు? ఎబ్బేకు రేవు దగ్గర యేసయ్య పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను దీవించేంత వరకు
నేను నీ పాదములను వదలను. అది పట్టుదల. హల్లెలూయా. ఏమైపోయింది? ప్రార్థన చేసి ఆమేనన్న తర్వాత అతడు ఏ విషయంలో ప్రార్థించాడో, యాకోబు ఏమైపోయాడు? అక్కడ ఇజ్రాయెల్ అయిపోయాడో. సమస్యలన్నీ తొలగిపోయాయి, శాపమంతా తొలగిపోయింది, దరిద్రమంతా తొలగిపోయింది. అప్పుడు ఆయన జీవితంలో మనసుకు శాంతి వచ్చింది. రాత్రంతా దేవునితో పెనుగులాడాడు, దేవునితో ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుడు ఆ ప్రార్థనకి ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? ఇదిగో నీ పేరు ఇక నుండి యాకోబు అనబడదు. ఏం చేశాడు ఆయన? ఇజ్రాయేలుగా మార్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అలాగే మన పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. యాకోబు అనే పేరు తొలగించి ఏం పెట్టాడు? ఇజ్రాయేల్ అనే పేరు పెట్టాడు. మన పరిస్థితులు కూడా మారిపోతాయి. అందుకే మనందరం ఈ రాత్రి పట్టుదల కలిగి ఏం చేద్దామో? ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయువాడు, ఉన్న ఇబ్బందులన్నిటినీ తొలగించువాడు, ఆధ్యాత్మికంగా ఇంకా ఎదుగుదల దయచేసేవాడు. భయంకరమైన రోజులు వస్తున్నాయని మనం వింటున్నాం. రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుండి ఏదో వినగూడని శబ్దాలు మనం వింటున్నాం. అవేవి కూడా మనకి ఇబ్బంది కలిగించకుండా దేవుడిచ్చిన ఆయుష్ కొద్దీ దేవుడి మనకు సహాయం చేయనట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు యేసయ్య దగ్గరికి వస్తే సంతోషిస్తంట. నిరీక్షణ కలిగిన వారై, శ్రమయందు ఓర్పు కలిగి, శ్రమలో ఓర్పు కలిగి, ప్రార్థనల యందు పట్టుదల కలిగి, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, కుర్చీలు అటు పక్క పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి టాకును. కోల్పోయి నాకు ఇచ్చుటకును, బాధ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా, నీవే రాకపోతే